హలో గైస్, ఈ వీడియోకి నేను 5000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో డెఫినెట్ గా అందరూ కూడా లైక్ చేసిన తర్వాత వీడియోని చూడండి. అండ్ ఎవరైనా ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ లో కూడా పెట్టుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడొచ్చు. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మన సోలార్ సిస్టమ్ లాంటి సిమిలర్ సిస్టమ్స్ ఈ సువిశాల విశ్వంలో కొన్ని బిలియన్స్ ఆఫ్ సంఖ్యలో ఉన్నాయి. మరి అందులో ఉన్న ఎక్స్ట్రా టెరెస్ట్రియల్స్ అందరూ కూడా ఎక్కడ ఉన్నట్టు, ఏమైపోయినట్టు, ఈ విశ్వం అంతా కూడా ఇంటెలిజెంట్ లైఫ్తోనే నిండిపోయినట్టయితే డెఫినెట్గా వాళ్ళు చాలా ఈజీగా మనం పంపే సిగ్నల్స్ని డిటెక్ట్ చేయగలరు. అలాగే వాళ్ళు పంపిన ఏదైనా సిగ్నల్ అయినా సరే ఇప్పటివరకు మనం ఒక్కసారైనా చూసి ఉంటాం, లేదంటే వాటి యొక్క సిగ్నల్స్ని విని ఉంటాం. కానీ ఇప్పటివరకు అలా ఒక్కసారి కూడా జరగలేదు. అయితే విశ్వంలో ఇన్ని ఇంటెలిజెంట్ లైఫ్స్, ఇన్ని ఇంటెలిజెంట్ సివిలైజేషన్స్ ఉన్నప్పటికీ కూడా ఎందుకని మనం ఒక్క సివిలైజేషన్ నుంచి కూడా ఒక్క ఆన్సర్ని వినలేదు అంటే దానికి చాలామంది చెప్పే జవాబు ఏంటి అంటే, ఒకవేళ ఏలియన్ సివిలైజేషన్ కనుక ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట ఉన్నట్టయితే వాళ్ళకి ఈ పాటికే మన గురించి తెలిసే ఉంటుంది. అయితే వాళ్ళకంటే మనం అడ్వాన్స్డ్ స్టేజ్లో ఉండడమో, లేదంటే వాళ్ళకి మనం చాలా వింతగా భయంకరంగా కనిపించడమో ఏదైనా జరిగి ఉండి దాని కారణంగా మన దగ్గరకైతే ఇప్పటివరకు వచ్చి ఉండకపోవచ్చు అని చెబుతున్నారు. కాకపోతే ఒకవేళ నిజంగానే ఏదైనా ఒక హైలీ పవర్డ్ ఏలియన్ సివిలైజేషన్ కనుక మనల్ని గమనించినట్టయితే ఈ పాటికే మన మీద దాడి చేసి మనల్ని పూర్తిగా వాళ్ళ ఆధీనంలోకి తీసుకునేవారని చెబుతూ ఉంటారు. ఆ విషయంలో మనం ఖచ్చితంగా భయపడాల్సి ఉంటుందని చాలామంది శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారు. అయితే ఏలియన్స్ కానీ, ఏలియన్ సివిలైజేషన్స్ కానీ ఎక్కడ ఉన్నాయి అనే ప్రశ్న మనకందరికీ తలెత్తినప్పుడు ఫస్ట్ మనకు గుర్తొచ్చే పదం ఏంటి అంటే ఫెర్మి పారాడాక్స్. దీని గురించి మనం ఇంతకు ముందు కూడా చాలాసార్లు విన్నాం. ఫెర్మి పారాడాక్స్ మనల్ని ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటుంది. అదేంటి అంటే, ఈ యూనివర్స్లో ఇంటెలిజెంట్ లైఫ్ అనేది కామన్ అయినట్టయితే వాళ్ళందరూ కూడా ఏమైపోయారు? ఇదే మనకి ఫెర్మి పారాడాక్స్ చెప్పే విషయం. అయితే దీనిని మనకు అందించిన ఫిజిసిస్ట్ అయిన ఫెర్మి తన యొక్క లైఫ్ మొత్తాన్ని కూడా ఏలియన్స్ని వెతకడం మీదే ఫోకస్ చేశాడు. ఏలియన్స్ ఎక్కడున్నారో కనబడట్లేదు, ఆ విషయం మీద అతను పరిశోధనలు చేస్తూ వచ్చి ఈ ఫెర్మి పారాడాక్స్ని మనకు అందించారని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి మనం అనుకున్నదంతా కూడా అబద్ధమే. ఎన్రికో ఫెర్మి ప్రపంచంలోని మొట్టమొదటి ప్రోటోటైప్ న్యూక్లియర్ రియాక్టర్ని క్రియేట్ చేసిన ఫిజిసిస్ట్. అలాంటి పర్సన్ అతను. అంతేగాని ఎక్స్ట్రా టెరెస్ట్రియల్స్ గురించి ఎక్కువ పరిశోధనలు చేసి వాటి గురించి ఎక్కువగా మాట్లాడే పర్సన్ అయితే కాదు. అయితే ఒకరోజు ఫెర్మి లాస్ ఆల్మోస్లోని తన యొక్క కొలీగ్స్తో కలిసి లంచ్ చేస్తున్న టైంలో ఒక కార్టూన్ కనబడింది వాళ్ళందరికీ. ఆ కార్టూన్లో ఏలియన్స్ అంతరిక్షం నుంచి కిందకు వస్తున్నట్టుగా కనబడింది. అండ్ న్యూయార్క్ సిటీలో ఉన్న చెత్త మొత్తాన్ని కూడా ఏలియన్స్ ఎత్తుకుపోతున్నట్టుగా అందులో కనబడింది. అప్పుడు ఫెర్మి వీళ్ళంతా కూడా ఎక్కడ ఉన్నారు అనే ఒక క్వశ్చన్ వేశాడు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా క్లియర్గా అర్థమైంది, ఫెర్మి బ్లూ ప్లానెట్ అయిన ఎర్త్ మీదకి ఏలియన్స్ విజిట్ చేసినట్టుగా ఇప్పటివరకు ఒక ఆధారం కూడా మనకి దొరకలేదు కదా, మరి అటువంటప్పుడు వీరంతా కూడా ఎక్కడ ఉన్నారు అన్నట్టుగా ఆ క్వశ్చన్ అయితే వేశాడు. అయితే వాళ్ళ మధ్య ఆ కన్వర్జేషన్ అలా కొనసాగి ఇంటర్స్టెల్లార్ ట్రావెల్ అనే కాన్సెప్ట్ వరకు వెళ్ళింది. అయితే ఆ టైంలో ఫెర్మి ఏమని చెప్పాడంటే, ఇంటర్స్టెల్లార్ ఫ్లైట్ అసలు సాధ్యం కాని పని, అండ్ ఈవెన్ మనం దాన్ని ఎఫర్ట్ చేయగలిగినప్పటికీ కూడా ఇంటర్స్టెల్లార్ ట్రావెల్ టెక్నాలజీని డెవలప్ చేయగలిగే సివిలైజేషన్ ఏది కూడా ఇప్పటివరకు బ్రతికి లేదు, ఇక మీద కూడా ఉండే అవకాశం లేదని అయితే ఫెర్మి చెప్పాడు. కాకపోతే ఫెర్మి ఈ మాటలు చెప్పింది 1950లలో. అప్పటికి రాకెట్స్ ఈవెన్ భూమి యొక్క అవుటర్ స్పేస్ని కూడా రీచ్ అవ్వట్లేదు. అటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఫెర్మి ఈ మాటనైతే చెప్పాడు. కానీ ఆ తర్వాత మాత్రం భూమి మీద టెక్నాలజీ చాలా బాగా డెవలప్ అయింది. ఇదే ఫెర్మి పారాడాక్స్. ఈ ఫెర్మి పారాడాక్స్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ సివిలైజేషన్స్ యొక్క ఎగ్జిస్టెన్స్ని క్వశ్చన్ చేస్తుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. అది ఫెర్మి యొక్క అసలైన ఆలోచనని తప్పుదారి పట్టించి మన ముందు ఉంచిన నిజం. ఫెర్మి నిజానికి సివిలైజేషన్స్ యొక్క పాసిబిలిటీని క్వశ్చన్ చేయలేదు, వాటి యొక్క ఇంటర్స్టెల్లార్ ట్రావెల్కి సంబంధించిన విషయాన్ని మాత్రమే క్వశ్చన్ చేసి. ఒకవేళ ఫెర్మి పారాడాక్స్ని ఫెర్మి క్రియేట్ చేయకపోయినట్టయితే ఏం జరగడం వల్ల ఈ ఫెర్మి పారాడాక్స్ క్రియేట్ అయింది? దానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. 1975లో ఆస్ట్రోనమర్ అయిన మైకెల్ హార్ట్ అనే ఒక వ్యక్తి ఒక ఆర్టికల్లో ఏమని చెప్పాడు అంటే, వాళ్ళు ఇక్కడ లేరు అంటే వాళ్ళు అసలు లేరు అని అర్థం అని చెప్పాడు అతను. అయితే హార్ట్ చెప్పిన దాని ప్రకారం ఒకవేళ స్మార్ట్ ఏలియన్స్ కనుక ఎగ్జిస్టెన్స్లో ఉన్నట్టయితే వాళ్ళు ఈ పాటికే మిల్కీవే గ్యాలక్సీ మొత్తాన్ని కూడా కొలనైజ్ చేసి ఉంటారని అయితే అభిప్రాయపడ్డాడు. అండ్ అతను ఏమని చెబుతూ వచ్చాడంటే, వాళ్ళు ఎగ్జిస్టెన్స్లో ఉంటే ఈ పాటికి వాళ్ళు మన దగ్గరికి వచ్చేవారు, మనల్ని ఆక్రమించేవారు, లేదంటే మనల్ని నాశనం చేసేవారు, ఇలా చెబుతూ వచ్చాడు ఆయన. సో వాళ్ళ యొక్క సంకేతాలు ఇప్పటివరకు మనకు ఎక్కడా కూడా కనబడలేదు కాబట్టి మనుషులు మాత్రమే మన గ్యాలక్సీలో ఉన్న ఏకైక ఇంటెలిజెంట్ లైఫ్ అని అయితే ఆయన అభిప్రాయపడ్డాడు. ఇన్ఫ్యాక్ట్ అతను చెప్పిన మాటల్ని కొంతమంది నిజమని నమ్మి, ఇదే కనుక నిజమైనట్టయితే ఇంటెలిజెంట్ లైఫ్ కోసం మనం చాలా పెద్ద మొత్తంలో డబ్బును ఖర్చు పెడుతున్నాం, అదంతా కూడా వేస్ట్ అయినట్టే, అలాగే చాలా సమయాన్ని కూడా వృధా చేస్తున్నాం, అలా చేయడం కూడా వేస్టే, ఇంకా వాటిని ఆపేస్తే బెటర్ అని కూడా చెప్పారు. ఇన్ఫ్యాక్ట్ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ వంటి వాటిని చాలామంది వ్యతిరేకించిన సందర్భాలు కూడా ఉన్నాయి.
అయితే మరొక ఫేమస్ ఫిజిసిస్ట్ ఉన్నాడు, అతని పేరు ఫ్రాంక్ టిప్లర్. ఇతను 1980లలో ప్రజల ముందుకు వచ్చి ఒక విషయాన్ని తెలియజేశాడు. అదేంటి అంటే, ఒకవేళ ఒక సివిలైజేషన్ ఉన్నదే అనుకుందాం, అది భూమి మీద ఉన్న మనుషుల కంటే చాలా హైలీ అడ్వాన్స్డ్ స్టేజ్లోనే ఉన్నది అనుకుందాం. కానీ ఒక గ్యాలక్సీ మొత్తాన్ని కూడా కొలనైజ్ చేయాలి అంటే ఎంత మొత్తంలో రీసోర్సెస్ కావాల్సి ఉంటుంది? ఒక గ్యాలక్సీలో రఫ్గా 1 బిలియన్ స్టార్స్ ఉన్నాయి అనుకున్నా కూడా వాటన్నిటిని కొలనైజ్ చేయాలంటే చాలా అంటే చాలా హెవీ రీసోర్సెస్ కావాలి. మరి నిజంగానే ఒక సివిలైజేషన్కి అంత పెద్ద మొత్తంలో రీసోర్సెస్ ఉండే అవకాశం ఉందా? లేదు కదా. ఈవెన్ మనుషులు ఇంత అడ్వాన్స్డ్గా ఉన్నప్పటికీ కూడా భూమి మీద తప్ప మనం ఇంకెక్కడ కూడా మన కాలనీస్ని ఏర్పాటు చేయలేకపోతున్నాం. దానికి కారణం ఏంటంటే మన దగ్గర అంత భారీ స్థాయిలో రీసోర్సెస్ లేవు కాబట్టి అని చెప్పాడు ఆయన. అండ్ హార్ట్ చెప్పింది తప్పని కూడా అతనైతే తన అభిప్రాయం తెలియజేశాడు. చాలామంది దీన్ని అయితే సపోర్ట్ చేస్తూ వచ్చారు కూడా. అయితే ఆ టైంలో అతను ఒక ఇంట్రెస్టింగ్ ఐడియాని కూడా చెప్పాడు. ఒక సివిలైజేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ మెషిన్ని కనుక తయారు చేయగలిగినట్టయితే, ఆ మెషిన్ మనుషుల్లాగే పనిచేయగలిగి తనని తాను రెప్లికేట్ చేసుకోగలిగినట్టయితే ఎలా ఉంటుంది అనే ఒక ఆలోచననైతే అందరి ముందు ఉంచాడు. అంటే రోబో సినిమాలో మనం చూసాం కదా, ఒక రోబోయే తనలాంటి మరిన్ని రోబోల్ని తయారు చేస్తూ ఉంటుంది. సేమ్ అలాగే ఒక మెషిన్ని తయారు చేసి ఆ మెషిన్ ఒక గ్రహం వరకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న రీసోర్సెస్ను ఉపయోగించుకొని తనని తానే మళ్ళీ సృష్టించుకోవాలి, తనలాంటి మెషిన్స్ని మళ్ళీ క్రియేట్ చేసుకోవాలి. అండ్ ఆ మెషిన్స్ అక్కడ నుంచి వేరు వేరు ప్రాంతాలకి వెళ్ళగలగాలి. ఇటువంటి వాటన్నిటి యొక్క ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఈ మిషన్లోనే స్టోర్ అవ్వాల్సి ఉంటుంది. ఆ మిషన్ ద్వారా మళ్ళీ ఆ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని కూడా మనం భూమి మీదకి తెచ్చుకొని వాటన్నిటిని కూడా స్టడీ చేయాలి. ఇది అతను ఇచ్చిన ఆలోచన. సో ఈ సెల్ఫ్ రెప్లికేటింగ్ మిషన్స్ అనే కాన్సెప్ట్ చాలా మందికి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అండ్ దీని కారణంగా మనం మన గ్యాలక్సీ మొత్తాన్ని స్టడీ చేయడానికి ఇంతకు ముందు అనుకున్నట్టుగా కొన్ని వేల లక్షల సంవత్సరాలు అయితే పట్టదు. మహా అయితే కొన్ని వేల సంవత్సరాలలోనే మనం దాన్ని పూర్తి చేసేయచ్చు. అయితే టిప్లర్ ఇంకొక మాట కూడా చెప్పాడు, మనం వీటిని తయారు చేయగలమా లేదా అనే విషయం పక్కన పెట్టినట్టయితే అటువంటి ఇంటెలిజెంట్ మిషన్స్ని మనం ఇప్పటి వరకు ఈ సోలార్ సిస్టంలో కానీ మన గ్యాలక్సీలో కానీ ఎక్కడా కూడా చూడలేదు కదా. సో వాటిని తయారు చేసేంత భారీ స్థాయిలో ఎవరి దగ్గర టెక్నాలజీ లేకపోయి ఉండొచ్చు. బట్ అంత మాత్రాన వాళ్ళు టెక్నాలజికల్గా అడ్వాన్స్డ్గా లేకుండా కంప్లీట్గా వీక్గా ఉన్నారని చెప్పలేము. అలాగే అసలు ఏలియన్ సివిలైజేషన్సే లేవు అని కూడా చెప్పలేమని అయితే ఆయన చాలా క్లియర్గా తెలియజేశాడు. సో ఇప్పుడు మన దగ్గర ఉన్న టెక్నాలజీతో మనం అడ్వాన్స్డ్ ఏలియన్ సివిలైజేషన్స్ ఎన్ని ఉన్నాయో ఎగ్జాక్ట్గా చెప్పలేకపోతున్నాం. అవి కొన్ని వేల సంఖ్యలో ఉండొచ్చు, కొన్ని వందల సంఖ్యలో ఉండొచ్చు, కొన్ని కోట్ల సంఖ్యలో కూడా ఉండొచ్చు. అయితే మనం అందరం కూడా ఇలా కన్ఫ్యూజ్ అవుతున్న టైంలోనే ఫ్రాంక్ డ్రేక్ అనే ఒక పర్సన్ ఒక ఈక్వేషన్తో ప్రపంచం ముందుకు వచ్చాడు. అండ్ ఆ ఈక్వేషన్ మన గ్యాలక్సీలోని ఎన్ని నెంబర్ ఆఫ్ సివిలైజేషన్స్ నుంచి వచ్చే సిగ్నల్స్ని మనం రిసీవ్ చేసుకోవచ్చు, మనం డిటెక్ట్ చేయొచ్చు అనే విషయాన్ని మనకు తెలియజేసింది. అటువంటి సివిలైజేషన్స్ కూడా కొన్ని వేల సంఖ్యలో ఉన్నాయి. బట్ జస్ట్ వాటిని స్టడీ చేసుకుంటే సరిపోతుంది అనేది అతని యొక్క ఈక్వేషన్ ద్వారా మనకు అర్థమైన విషయం. అయితే ఫెర్మి పారాడాక్స్కి డ్రేక్ ఈక్వేషన్ 100% సొల్యూషన్ ఇచ్చిందా అంటే లేదు. బట్ సంవత్సరాలు గడుస్తున్న కొద్దీ ఈ ఫెర్మి పారాడాక్స్కి కొన్ని థియరీస్, కొన్ని సొల్యూషన్స్ చాలా మంది చేత సజెస్ట్ చేయబడుతూ ఉన్నాయి. అటువంటి ఒక సొల్యూషన్ మాత్రం మొత్తం అన్ని సొల్యూషన్స్ కంటే చాలా స్కేరియస్ట్ సొల్యూషన్ లాగా అనిపించింది. దీన్ని డార్క్ ఫారెస్ట్ థియరీ అని పిలుస్తూ ఉంటారు. దీన్ని రాసింది చైనీస్ సైన్స్ ఫిక్షన్ రైటర్ అయిన లియూ సిక్సిన్. బేసిక్గా ఇతను ఏమీ సైంటిస్ట్ కాదు, ఒక రైటర్ మాత్రమే. కానీ ఇతను ఇచ్చిన థియరీని చాలామంది యాక్సెప్ట్ చేస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఇది చాలా భయంకరమైన థియరీ అని కూడా తెలియజేస్తున్నారు. అది ఎందుకు అంత భయంకరమైనదో దీని గురించి మీకు డీటెయిల్గా విన్న తర్వాత అర్థమవుతుంది. ఒకసారి ఊహించుకోండి, ఈ విశ్వం అనేది ఒక భారీ డార్క్ ఫారెస్ట్. అందులో హ్యూమన్స్, వేరే అడ్వాన్స్డ్ సివిలైజేషన్స్, వేరే నాన్ అడ్వాన్స్డ్ సివిలైజేషన్స్ అవన్నీ కూడా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా హంటర్స్ అనుకోండి. అయితే బేసిక్గా హంటర్ ఎప్పుడైనా సరే అడవిలో ఉన్నప్పుడు టార్చ్ లైట్ వెలిగిస్తాడా? తన వైపు అటెన్షన్ డ్రా చేసుకోవడానికి వెలిగించడు. ఎందుకు అంటే ఆ టార్చ్ లైట్ వెలిగించినప్పుడు కొన్నిసార్లు ఏమీ కాకపోవచ్చు, ఎదురుగా ఏముందో కనబడుతూ ఉండొచ్చు. కానీ మరొక వైపు ఎప్పటి నుంచో ఆకలితో ఎదురు చూస్తున్న పులో, సింహము ఆ లైట్ కారణంగా మనల్ని చూసి మన మీదకి దూకి మనల్ని చంపేసి వాటిని తినేసే అవకాశం అయితే ఉంటుంది. లేదంటే అదే అడవిలో ఇంకొక హంటర్ ఉన్నట్టయితే ఆ హంటర్ కూడా ఇతన్ని చూసే అవకాశం ఉంది. ఇంకొక వేటగాడు వచ్చాడు, ఇతను కూడా వేటాడితే నాకు ఇంకేమీ దొరకపోవచ్చు అన్న ఉద్దేశంతో ముందు మనల్ని చంపేయాలనుకోవచ్చు, లేదంటే మనకంటే ముందు వెళ్ళి వేటాడేయాలనుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఉంటాయి కదా. అయితే ఇప్పుడు మనమైతే ఇంటర్స్టెల్లర్ ట్రావెల్ అయితే చేయలేకపోతున్నాం, కానీ మనం ఇంటర్స్టెల్లర్ కమ్యూనికేషన్ చేయగలం. అంటే ఇంటర్స్టెల్లర్ కమ్యూనికేషన్ చేయడానికి కావాల్సిన టెక్నాలజీస్, ఎక్విప్మెంట్స్ మన దగ్గర ప్రస్తుతానికి అవైలబుల్గా ఉన్నాయి. అండ్ మన దగ్గర ఉన్న లేజర్స్ మన గ్యాలక్సీ మొత్తానికి కూడా సిగ్నల్స్ పంపగలవు, అంతవరకు ట్రావెల్ చేయగలవు. కాకపోతే ఆ సిగ్నల్ కొన్ని చోట్లకి లేటుగా చేరుతుంది, కొన్ని చోట్లకి త్వరగా చేరుతుంది. ఎందుకంటే స్పీడ్ ఆఫ్ లైట్ విషయంలో మనకున్న కొన్ని లిమిటేషన్స్ని బట్టి ఆ సిగ్నల్ మెల్లిమెల్లిగా వేరే ప్రాంతాలకైతే వెళుతూ ఉంటుంది. కాకపోతే
మనం ఇప్పటికే స్పేస్లోకి కొన్ని రేడియో సిగ్నల్స్ని పంపడం కంటే చాలా ఎక్కువే చేసాం. ఇన్ఫ్యాక్ట్ మనం స్పేస్లోకి చాలా మెసేజెస్ని పంపించాం. మనకి తెలియకుండా భూమి మీద నుంచి ఎన్నో రేడియో వేవ్స్ మైక్రోవేవ్ ఓవెన్స్ ద్వారా కావచ్చు, లేదంటే రేడియో టెలిస్కోప్ల ద్వారా కావచ్చు అంతరిక్షంలోకి వెళ్ళిపోయాయి. అండ్ టీవీ సిగ్నల్స్ ద్వారా కూడా చాలా సిగ్నల్స్ స్పేస్లోకి అయితే వెళ్ళాయి. అవన్నీ కూడా స్పేస్లోకి లీక్ అయ్యి మెల్లిమెల్లిగా ట్రావెల్ అవుతూ వేరే ప్రాంతాలకు వెళుతూ ఉండొచ్చు. మనం ఇంటెన్షనల్గానే పంపాల్సిన అవసరం లేదు, అన్ఇంటెన్షనల్గా కూడా మనం చాలా రేడియో సిగ్నల్స్ని అంతరిక్షంలోకి పంపేశాం. అలాగే వోయేజర్ ప్రోబ్స్ కూడా ఆల్రెడీ మన సోలార్ సిస్టమ్ని దాటేసి ఇంటర్స్టెల్లార్ ట్రావెల్ అయితే చేస్తూ ఉన్నాయి, వేరు ప్రాంతాలకు అయితే వెళుతున్నాయి. ఒకవేళ ఏదైనా ఇంటెలిజెంట్ సివిలైజేషన్ కనుక ఆ ప్రోబ్స్ని చూసినట్టయితే అప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళు మనతో కాంటాక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువే ఉన్నాయి. ఎందుకంటే ఆ 2 ప్రోబ్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మానవాళి గురించి వేరే సివిలైజేషన్స్కి తెలియజేయడానికి వీలుగా వాటిలో కొంత ఇన్ఫర్మేషన్ కూడా స్టోర్ చేసి పంపారు కదా. ఇది మంచి విషయం అవ్వచ్చు, చెడ్డ విషయం కూడా అవ్వచ్చు. ఇందాక చెప్పాను కదా, అడవిలో ఉన్నప్పుడు టార్చ్ లైట్ వెలిగించడం లాంటిదే ఇది కూడా. సో ఇప్పుడు నెక్స్ట్ ఉన్న క్వశ్చన్ ఏంటి అంటే, ఎవరు ఆ సిగ్నల్ని రిసీవ్ చేసుకుంటారు అండ్ వాళ్ళు ఆ సిగ్నల్ని ఎవరు పంపారో చెక్ చేయడానికి మన వరకు వస్తారా రారా? ఈ క్వశ్చనే చాలా మందిని నర్వస్కి గురయ్యేటట్టు చేస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మనకంటే హైలీ అడ్వాన్స్డ్ సివిలైజేషన్ అయినట్టయితే ఏంటి పరిస్థితి, వాళ్ళు మనల్ని పూర్తిగా వాళ్ళ ఆధీనంలోకి తీసుకోవడానికి ట్రై చేసినట్టయితే సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, అప్పుడు మనుషులు ఇంకా బ్రతకగలరా, లేదంటే మానవాళి పూర్తిగా అంతరించిపోతుందా? ఇటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా వస్తూ ఉంటాయి. ఫేమస్ సైన్స్ ఫిక్షన్ రైటర్ అయిన ఆర్థర్ సి క్లార్క్ అనే ఒక వ్యక్తి ఒకసారి 2 పాసిబిలిటీస్ గురించి తెలియజేశాడు. అందులో మొదటిది ఏంటి అంటే, ఈ సువిశాల విశ్వంలో మనం ఒంటరిగా ఉన్నాం, లేదంటే ఈ సువిశాల విశ్వంలో మనం ఒంటరిగా లేము. ఈ 2 ఆప్షన్సే ఉన్నాయి. ఈ 2 కూడా ప్రమాదకరమే అని చెప్పాడు ఆయన. ఎందుకో తెలుసా? ఒక్క సివిలైజేషన్ మాత్రమే ఉన్నట్టయితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆ సివిలైజేషన్ అంతమైపోయే పరిస్థితులు వచ్చినట్టయితే, భూమి నాశనం అయిపోతే అసలు ఇంకెక్కడా కూడా సివిలైజేషన్ కానీ వేరే జీవరాశులు కానీ ఏమీ లేకపోయినట్టయితే ఇంకక్కడ ఏముంటుంది చెప్పండి? అండ్ మనలో కూడా కొంతమంది బతికే ఉండొచ్చు ఆ టైంకి, కానీ వాళ్ళు వేరే గ్రహం మీదకి వెళదామంటే అవకాశం కనుక లేకపోయినట్టయితే, ఇక్కడే ఉండి చనిపోవాల్సి వచ్చినట్టయితే ఇంక అది కూడా వేస్టే కదా. సో వేరే సివిలైజేషన్స్ ఎగ్జిస్టెన్స్లో ఉండాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది. డెఫినెట్గా ఏదో ఒక రోజు మనం ఏలియన్స్తో కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా రావచ్చు మనకి భవిష్యత్తులో. చాలామంది ఇదే మాట చెబుతూ ఉంటారు. లేదంటే ఒకవేళ యూనివర్స్లో చాలా సివిలైజేషన్స్ ఉన్నాయనుకుంటున్నట్టయితే ఎప్పుడు ఏ సివిలైజేషన్ వచ్చి మన మీద దాడి చేస్తుందా, మనల్ని వాళ్ళ ఆధీనంలో తీసుకోవడానికి ట్రై చేస్తుందా అనేది మనకు తెలియదు. సో ఆ రకంగా అది కూడా డేంజరే అవుతుంది. అయితే ఏదైనా ఒక సివిలైజేషన్ మనతో కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేసినా మనం వెంటనే మురిసిపోకూడదు. ఎందుకంటే వాళ్ళ యొక్క ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళ యొక్క ఉద్దేశాలు ఏంటి, ఇవేవి కూడా మనకు తెలియదు కదా. దానివల్ల అవి తెలిసేంత వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైనా ఒక ఏలియన్ సివిలైజేషన్ మన గురించి పూర్తిగా స్టడీ చేసి మనం చాలా డిస్ట్రక్టివ్గా ఉన్నాం అనే విషయాన్ని గమనించినట్టయితే అప్పుడు వాళ్ళు మన జోలికి రాకపోవచ్చు కూడా. అలా కూడా మన నుంచి దూరంగా ఉండే అవకాశం ఉంది. కొన్నిసార్లు మనం నేచర్ని నాశనం చేస్తున్నాం కదా. సో కొన్నేళ్ల పాటు వెయిట్ చేసినట్టయితే వీళ్ళ గ్రహాన్ని నాశనం చేసుకునేలా ఉన్నారు. సో అప్పటి వరకు వెయిట్ చేసి ఆ తర్వాత వీళ్ళ గ్రహాన్ని పూర్తిగా మన ఆధీనంలో తీసుకుందాం అని ఎదురు చూసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే మనం ఇప్పుడే దేశాల మధ్య యుద్ధాలు, మనుషుల మధ్య యుద్ధాలు, కులాల మధ్య యుద్ధాలు, మతాల మధ్య యుద్ధాలు, ప్రాంతాల మధ్య యుద్ధాలు, ఇలాగ ఎన్నో రకాల యుద్ధాలు చేసుకుంటూ ప్రకృతిని మనం నాశనం చేసుకుంటున్నాం, మనల్ని కూడా మనం నాశనం చేసుకుంటున్నాం. సో ఏదో ఒక రోజు ఇలాగే కొనసాగినట్టయితే భూమి మొత్తం నాశనం అయిపోయే అవకాశం అయితే ఉంది కదా. సో అప్పుడు ఏదో ఒక అడ్వాన్స్డ్ సివిలైజేషన్ ఈ భూమి మీదకైతే వచ్చి ఈ భూమి మీద వాళ్ళ యొక్క జీవితాన్ని కొనసాగించే అవకాశం కూడా ఉంది. ఒకవేళ అప్పుడు కొంతమంది బ్రతికి ఉన్నట్టయితే ఆ ఇంటర్ ప్లానెటరీ స్పీసెస్ కనుక భూమి మీదకి వచ్చినట్టయితే అప్పుడు వాళ్ళ యొక్క టెక్నాలజీని కూడా ఉపయోగించి మళ్ళీ భూమిని నార్మల్ స్టేజ్ తీసుకొచ్చే అవకాశం ఉంది. అలాగే మనుషుల్ని కూడా మళ్ళీ ఇంతకు ముందులా బ్రతకనిచ్చే అవకాశం కూడా ఉంది. సో ఇలా కూడా జరిగే ఛాన్స్ అయితే ఉంది. కాకపోతే ఒకటి, ఇలా జరిగినట్టయితే మనకు ఒక విషయం క్లారిటీ వస్తుంది. అదేంటంటే ఈ సువిశాల విశ్వంలో మనం ఒక్కరమే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారని. సో ఆ విషయంలో మనకి ఒక క్లారిటీ వచ్చి మనశ్శాంతి దొరుకుతుంది మనకి. కానీ ఇక్కడ మనల్ని మనం అడగాల్సిన ఒక రియలిస్టిక్ క్వశ్చన్ ఏంటో తెలుసా? ఎందుకని ఏదైనా వేరే సివిలైజేషన్ భూమి మీదకి వచ్చి భూమి మొత్తాన్ని కూడా రిపేర్ చేసి మళ్ళీ మనుషులకు అనుకూలంగా దాన్ని ఉంచి మళ్ళీ వెళ్ళిపోతారు చెప్పండి? ఏదైనా ఒక అడ్వాన్స్డ్ సివిలైజేషన్ ఇంకొక సివిలైజేషన్ నాశనం అయిపోయినట్టయితే పూర్తిగా దాన్ని వాళ్ళ ఆధీనంలో తీసుకుందామని ప్రయత్నిస్తారు తప్ప ఆ సివిలైజేషన్ బాగు చేసి మళ్ళీ వాళ్ళకి అప్పగించడానికి అయితే ట్రై చేయరు కదా. ఇక్కడ కొంతమంది సైంటిస్టులు చెప్పే ఇంకొక థియరీ కూడా ఉంది. అదేంటి అంటే, ఒకవేళ వాళ్ళు భూమి మీదకి వచ్చి భూమిని రిపేర్ చేసి మనుషులందరినీ కూడా కాపాడినట్టయితే మనుషుల ద్వారా వాళ్ళకి రావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని రాబట్టుకోవడం కోసం మనుషులు ఎటువంటి టెక్నాలజీని వాడుతున్నారు, మనుషుల దగ్గర ఎటువంటి అడ్వాన్స్డ్ థింకింగ్స్, అడ్వాన్స్డ్ థాట్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకొని వాటన్నిటిని కూడా వాళ్ళ దాంట్లో ఉపయోగించుకోవడం కోసం మేబీ అలా చేసే అవకాశం అయితే ఉంది. వాళ్ళకి మన దగ్గర నుంచి రావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం వచ్చేసిన తర్వాత వాళ్ళు మన సివిలైజేషన్ని మళ్ళీ అంతం చేసేసే అవకాశం అయితే ఉంది. లైక్ సైన్స్ ఫిక్షన్ మూవీస్లో మనం చూసినట్టుగా ఏలియన్స్ వచ్చి భూమి మొత్తాన్ని కూడా నాశనం చేసేయచ్చు ఆ టైంలో అనేది చెబుతూ ఉంటారు.
సో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది ఎవరు కూడా చెప్పలేరు. కానీ ఒకటైతే చెప్పొచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు. అదేంటంటే ఏదైనా ఒక అడ్వాన్స్డ్ సివిలైజేషన్ ఇంటర్స్టెల్లార్ ట్రావెల్ టెక్నాలజీని కనుక కనుక్కోగలిగినట్టయితే వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ టెక్నాలజీ భూమి మీద ఉన్న వెపన్స్ టెక్నాలజీ కంటే అడ్వాన్స్డ్ స్టేట్లోనే ఉండే ఛాన్స్ ఉంది కదా. మరి అప్పుడు వాళ్ళు మనకంటే ప్రమాదకరమైన వాళ్ళే అవుతారు కదా. ఇది వాళ్ళందరూ చెప్పే మాట. ఇదే డార్క్ ఫారెస్ట్ థియరీ కూడా చెబుతోంది. అది ఏమని చెబుతోందంటే ఏవైతే వేరే సివిలైజేషన్స్ ఉంటాయో ఆ సివిలైజేషన్స్ అన్నీ కూడా ఇదే భయంతో బ్రతుకుతూ ఉంటాయి. సో అందువలనే మన భూమి గురించి ఈవెన్ వాళ్ళు కనుగొన్నా, మన భూమి యొక్క సిగ్నల్స్ని వాళ్ళు రిసీవ్ చేసుకున్నా, భూమికి సంబంధించిన ప్రతి ఒక్క విషయం వాళ్ళకి తెలిసినా కూడా భూమి కారణంగా వాళ్ళ సివిలైజేషన్ ఎక్కడ డిస్ట్రాయ్ అయిపోతుందో అన్న భయంతో కూడా వాళ్ళు చాలా సైలెంట్గా ఉంటున్నారు ఈ కాస్మోస్లో అనేది ఆ డార్క్ ఫారెస్ట్ థియరీ చెప్పే మాట. అయితే ఇక్కడ అత్యంత భయంకరమైన విషయం ఏంటి అంటే మనం సైలెంట్గా లేము. మనం ఆల్రెడీ చాలా సౌండ్లు చేసాం. మన సౌండ్లు ఆల్రెడీ స్పేస్లోకి వెళ్ళిపోయాయి. ఇన్ఫ్యాక్ట్ దాన్ని మనం వెనక్కి తెచ్చే అవకాశం కూడా లేదు. సో ఏదైనా ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ సివిలైజేషన్ మనల్ని కనుగొని మనం వాళ్ళకంటే వీక్ అని అర్థం చేసుకున్నట్టయితే ఎనీ టైం మన మీదకి దాడికి అయితే రావచ్చు. సరే, మన సిగ్నల్స్ని వాళ్ళు రిసీవ్ చేసుకున్నప్పటికీ కూడా ఈ భయం కారణంగా వాళ్ళు ఇప్పటివరకు మనకి రిప్లై ఇవ్వలేదు అనుకుందాం. కానీ మనం ఎందుకని ఏలియన్స్ యొక్క సిగ్నల్స్ని ఇప్పటివరకు రిసీవ్ చేసుకోలేకపోతున్నాం, ఎందుకు ఏలియన్స్ని కనుగొనలేకపోతున్నాం అంటే చాలామంది శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే వాళ్ళు ఏ రకంగా అయితే సిగ్నల్స్ పంపిస్తున్నారో వాటిని క్యాచ్ చేసే టెక్నాలజీ మన దగ్గర లేకపోయి ఉండొచ్చు. మనం వాడిన విధంగానే వాళ్ళు కూడా టెక్నాలజీ వాడాలి అన్న రూల్ అయితే లేదు కదా. వాళ్ళు కంప్లీట్గా డిఫరెంట్గా వాడుతూ ఉండొచ్చు. సో ఏదో ఒక ఇంటెలిజెంట్ సివిలైజేషన్ ఇప్పటికే భూమిని గమనించి మన దగ్గర ఇంటర్స్టెల్లార్ స్పేస్ ట్రావెల్కి సంబంధించిన టెక్నాలజీ ఎలాగో అందుబాటులో లేదు కాబట్టి వాళ్ళకి మన కారణంగా ఎటువంటి థ్రెట్ లేదని అర్థం చేసుకొని టైం కోసం వెయిట్ చేస్తూ ఉండొచ్చు. లేదంటే ఏదైనా పీస్ఫుల్ రేస్ కూడా ఉండి ఉండొచ్చు. అంటే వాళ్ళు మనుషులతో స్నేహం చేద్దామనో లేదంటే మనుషులతో కలిసి టెక్నాలజీ విషయంలో ఇన్నోవేషన్స్ చేసుకుంటూ జర్నీ చేద్దామనో అనుకుంటూ ఉండొచ్చు. వాళ్ళు మనుషులతో స్నేహం చేయడానికి కూడా ఒక రైట్ టైం కోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు. సో ఏదైనా జరగచ్చు. కానీ ఒకటైతే వాస్తవం, ఇప్పుడు మనం అంతరిక్షంలోకి రేడియో సిగ్నల్స్ని చాలా ఎక్కువగా పంపేశాం కదా, వాటి కారణంగా మనకి థ్రెట్ ఉందని మనం అనుకుంటున్నాం. కానీ మనలాంటి అడ్వాన్స్డ్ సివిలైజేషన్ ఏదైనప్పటికీ కూడా అలాగ రేడియో సిగ్నల్స్ స్పేస్లోకి లీక్ అవ్వకుండా ఆపలేదు. అలా ఆపాలి అంటే వాళ్ళు ఇంకా అడ్వాన్స్డ్గా ఉండాల్సి ఉంటుంది. మనకంటే ఒక 20-30 రెట్లు ఎక్కువ అడ్వాన్స్డ్ స్టేట్లో ఉండాలి. అలాగే వాళ్ళు ఏదైతే కమ్యూనికేషన్ మెథడ్ని వాడుతున్నారో అది మనం చూడలేని, వినలేని, అర్థం చేసుకోలేని కమ్యూనికేషన్ మెథడ్ కూడా అయి ఉండాలి. మనలాగా రేడియో సిగ్నల్స్లా కాకుండా ఇవన్నీ చేసినట్టయితేనే అప్పుడు వాళ్ళు వాటిని బయటకు లీక్ అవ్వకుండా, లీక్ అయినా ఎవరు గమనించిన విధంగా చూసుకోగలుగుతూ ఉంటారు. బట్ లేదంటే వాళ్ళకైనా సరే సేమ్ మనలాంటి ప్రాబ్లమే ఎదురవుతూ ఉంటుంది. మేబీ ఆల్రెడీ వాళ్ళు దాన్ని వాడుతూ ఉండొచ్చు కూడా. దాని కారణంగానే మనం వాళ్ళ యొక్క సిగ్నల్స్ని వినలేకపోతూ ఉండొచ్చు, చూడలేకపోతూ ఉండొచ్చు. దాని కారణంగానే మనం ఇప్పటివరకు ఏలియన్స్ని కనుగొనలేకపోయి ఉండొచ్చు కూడా. కానీ ఒకటైతే వాస్తవం, నమ్మశక్యంగా లేకపోవచ్చేమో కానీ సుమారుగా 40 బిలియన్ ఎర్త్ సైజ్డ్ ప్లానెట్స్ హ్యాబిటబుల్ జోన్స్లో ఉన్నాయి. సో అవన్నీ కూడా భూమి లాంటి వాతావరణాన్ని, భూమి లాంటి పరిస్థితుల్ని కలిగి ఉన్నాయి. దాదాపు సిమిలర్గా కొన్ని అయితే ఆల్మోస్ట్ భూమిలాగే ఉన్నాయి కూడా. సో వాటిలో ఎక్కడైనా సరే జీవరాశులు ఉండే ఛాన్స్ ఉంది. అండ్ వాటిల్లో మనకంటే హైలీ అడ్వాన్స్డ్ సివిలైజేషన్ ఉండే ఛాన్స్ కూడా ఉంది. అయితే అవి ఇప్పటివరకు సర్వైవ్ అయ్యాయా, ఎవాల్వ్ అయ్యాయా, ఇంకా సర్వైవ్ అవుతూ వచ్చాయా, ఏంటి పరిస్థితి అనేది మనం ఇప్పుడప్పుడే చెప్పలేం. వాటితో కాంటాక్ట్ అయ్యి వాటి గురించి స్టడీ చేస్తే తప్ప. రీసెంట్గా ఆస్ట్రేలియాకి చెందిన నేషనల్ యూనివర్సిటీ వాళ్ళు ఒక స్టడీ చేశారు. దాంట్లో వెట్ రాకీ ప్లానెట్స్ అంటే ఎర్త్ లాంటి ప్లానెట్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా అంటే చాలా అన్స్టేబుల్గా ఉంటాయి ఫస్ట్ టైం ఫామ్ అయినప్పుడు. సో ఏలియన్ లైఫ్ అక్కడ ఎవాల్వ్ అవ్వాలి అంటే కొంచెం కష్టమైన పని, చాలా తక్కువ అవకాశాలు మాత్రమే ఉంటాయి. కొన్ని 100 మిలియన్ సంవత్సరాల పాటు వెయిట్ చేయాల్సి ఉంటుంది మొత్తం పరిస్థితులన్నీ కూడా వాళ్ళకు అనుకూలంగా వచ్చేంత వరకు. అప్పుడు మాత్రమే ఆ జీవరాశులు పుట్టే ఛాన్స్ అయితే ఉంది. ఈవెన్ మన భూమి విషయంలో కూడా అదే జరిగింది. మన భూమి కూడా చాలా అంటే చాలా ఫేజెస్ని దాటింది. ఫస్ట్లో చాలా ఆస్ట్రాయిడ్స్ దీని మీద పడి దీన్ని ముక్కలు చేసినప్పుడు ఇది ఒక లావా బాల్లా కనబడేది. అండ్ ఆ తర్వాత ఐస్ ఏజ్ వచ్చినప్పుడు ఇది పూర్తిగా ఐస్తో నిండిపోయి గడ్డకట్టిన ఒక ఐస్ బాల్లా కనబడేది. ఆ తర్వాత ఐస్ ఏజ్ ముగిసాక మాత్రమే భూమి నార్మల్ స్టేజ్లోకి వచ్చింది. సో ఇలాంటి ప్రాంతాలలో ఇటువంటి పరిస్థితులు క్రియేట్ అయినప్పుడు మాత్రమే జీవరాశులు ఉండగలుగుతాయి. సో భూమి లాంటి కండిషన్స్ ఉన్నంత మాత్రాన అక్కడ జీవరాశులు ఉండడానికి వీలు కూడా లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా జరిగితేనే అక్కడ కూడా జీవరాశులు ఉంటాయి. ఇవన్నీ జరగకుండా జస్ట్ భూమి లాంటి ఇన్నర్ కోర్ కండిషన్స్, అలాగే మ్యాంటల్ కండిషన్స్ ఇలాంటివి ఉంటే సరిపోదు. అండ్ అక్కడ అట్మాస్ఫియర్లో ఆక్సిజన్ ఉన్నా కూడా పెద్దగా ఉపయోగం ఉండదు. ఎందుకంటే పరిస్థితులు సేమ్ భూమిలాగా అనుకూలంగా ఉండాలనేది వాళ్ళు చెప్పే మాట. బట్ ఒకటైతే వాస్తవం, రేర్గా ఉండొచ్చేమో, బట్ ఏలియన్ సివిలైజేషన్స్ లేదంటే అడ్వాన్స్డ్ సివిలైజేషన్స్ ఖచ్చితంగా ఈ విశ్వంలో చాలా చోట్ల ఉన్నాయి. కొన్ని బిలియన్స్ ఆఫ్ ప్లానెట్స్లో కనీసం ఒక 100 ప్లానెట్స్లో అయినా ఉంటాయి. బట్ మనమైతే ఎర్త్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఎర్త్లో ఇటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి మనం సర్వైవ్ కాగలుగుతున్నాం అని అయితే తెలియజేశారు.
ఇప్పటివరకు మనం తెలుసుకున్న దాన్ని బట్టి ఈ యూనివర్స్ చాలా అంటే చాలా ప్రమాదకరమైంది. ఏదైనా ఒక సూపర్ నోవా జరిగినా, ఒక గామా రే బర్స్ట్ జరిగినా, ఒక సోలార్ ఫ్లేర్ క్రియేట్ అయినా, లేదంటే ఒక భారీ ఆస్ట్రాయిడ్ దూసుకొచ్చిన ఒక ప్లానెట్ మొత్తాన్ని కూడా నాశనం చేసేయగలదు. అటువంటివి ఈవెన్ ఇంతకుముందు భూమి మీద కూడా జరిగాయి. ఇంతకుముందు భూమి మీద చాలా ఆస్ట్రాయిడ్స్ అయితే పడ్డాయి. 66 మిలియన్ సంవత్సరాల క్రితం డైనోసార్లు అంతరించిపోయింది కూడా అటువంటి ఒక ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్ కారణంగానే. సో ఇటువంటి గ్రహాలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ కూడా అంతరించిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. సో ఆ రకంగా కూడా మనం ఆలోచించుకొని అలా కూడా పరిశోధనలు చేసి వాటిని కనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎన్నోసార్లు ఎన్నో సివిలైజేషన్స్ పుట్టి ఈ పాటికే అంతరించిపోయి మనదే చివరి సివిలైజేషన్ అయి ఉండొచ్చు కూడా. సర్వైవ్ అవుతున్న ఏకైక సివిలైజేషన్ ఇదే. ఇది కూడా అంతరించిపోయినట్టయితే ఇంకా సివిలైజేషన్స్ అన్నీ పూర్తిగా అంతరించిపోయినట్టే. అది కూడా ఒక థియరీ ఉంది. దీన్ని చాలామంది వ్యతిరేకిస్తూ ఉంటారు, లేదు మనం కాకుండా ఇంకా చాలామంది ఉన్నారని. బట్ ఇది కూడా ఒక పాసిబిలిటీ అంతే. అయితే ఫెర్మి పారాడాక్స్ పరిస్థితి ఏంటి? మనం చెప్పలేమంటున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకంటే ఏలియన్స్ ఎగ్జిస్టెన్స్లో ఉన్నారా లేదా అనేది మనం పూర్తి స్థాయిలో కనుక్కోలేము. ఎందుకంటే స్టార్ సిస్టమ్స్ మధ్యలో ట్రావెల్ జరుగుతున్న విషయాన్ని మనం కనుక్కోగలగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అలా జరిగినప్పుడు మాత్రమే మనకి ఏలియన్స్ ఉన్నారా లేదా అనే విషయం తెలుస్తుంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ CIA వాళ్ళు కొన్ని వేల సంఖ్యలో డీక్లాసిఫైడ్ డాక్యుమెంట్ని బయట ప్రపంచం ముందుంచారు. వాటిలో UFO రిలేటెడ్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. మొత్తంగా 3 మిలియన్ డాక్యుమెంట్స్ ఉంటే వాటిలో మెజారిటీ ఆఫ్ ద పార్ట్ వరస్ట్ డాక్యుమెంట్స్ కిందే ప్రూవ్ అయింది. ఇన్ఫ్యాక్ట్ వాటిని ఉపయోగించి కూడా మనం ఎక్స్ట్రా టెరెస్ట్రియల్స్ ఉన్నాయని, UFOలు ఉన్నాయని 100% అయితే చెప్పలేం. సో ఒకటైతే వాస్తవం, ఏలియన్స్ మేబీ ఇప్పుడు మన చుట్టూ మన మధ్యలోనే ఉండొచ్చు, లేదంటే మనల్ని ఫోకస్ చేస్తూ ఉండొచ్చు, లేదంటే మనల్ని గమనించి వీళ్ళతో మనకెందుకు లేని దూరంగా ఉండొచ్చు, లేదంటే మనల్ని నాశనం చేయడానికి ప్లాన్ రెడీ చేస్తూ ఉండొచ్చు వాళ్ళ గ్రహం మీదకి వెళ్ళి. ఏమైనా జరుగుతూ ఉండొచ్చు. బట్ UFO ఎక్స్పర్ట్స్ ఏమని చెబుతున్నారంటే ఏలియన్ లైఫ్ని కనుక్కునే దిశలో మనుషులు చాలా అంటే చాలా దగ్గరకు వచ్చారు. చాలా కొద్ది సమయంలోనే మనం ఏలియన్స్ని అయితే కనుక్కోబోతున్నామని చెబుతున్నారు. కొద్ది సమయం అంటే వాళ్ళ భాషలో ఒక 100, ఒక 200 సంవత్సరాలు అనుకోవచ్చు. సో అది గైస్ సిచ్యువేషన్. మొత్తానికి ఫెర్మి పారాడాక్స్కి అయితే ఒక సొల్యూషన్ కనుగొన్నారు. కాకపోతే ఏంటంటే అది ఏలియన్స్ ఎగ్జిస్టెన్స్ని ప్రూవ్ చేయట్లేదు. ఫెర్మి పారాడాక్స్కి దొరికిన సొల్యూషన్ ఏంటి అంటే ఆయన ఇంటర్స్టెల్లార్ ట్రావెల్ కోసం చెబితే మనం మాత్రం ఏలియన్స్ ఉన్నారు కదా, మరి వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు అనే క్వశ్చన్ని తీసుకొని మొత్తం కన్ఫ్యూజ్ అయిపోవడం జరిగింది. సో రెండు కూడా కంప్లీట్గా డిఫరెంట్ సిచ్యువేషన్స్. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ తీసి ఆల్లో పెట్టుకోండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, మీరు అక్కడ కూడా వచ్చిన ఫాలో అవ్వచ్చు. ఏదైనా ఒక టాపిక్ గురించి మీరు నన్ను వీడియో చేయమని అడగాలనుకుంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి, దానికి వీడియో ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. నో మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.